రేపు అనగా 16/2/2024 శుక్రవారం రథసప్తమి. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతు మహేశ్వరః, సాయంకాలే స్వయం విష్ణుః, త్రిమూర్తిస్తు దివాకరః. అనగా సూర్యభగవానుడు ఉదయం వేళల్లో బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్నం వేళలో మహేశ్వరునిగాను, సాయం వేళలో విష్ణు స్వరూపంగా ఉండి ప్రతిదినము త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. రథసప్తమి రోజున సూర్యుని యొక్క జన్మదినంగా వేదాలు, ఉపనిషత్తులు చెప్పటం ద్వారా ఈరోజు ప్రాతకాలమందే మేల్కొని ప్రతి ఒక్కరూ తలంటి స్నానం చేయడం, స్నానం చేసే సమయంలో తమ యొక్క శిరస్సు పైన 2 భుజములపైన జిల్లేడు పత్రాలు ఉంచుకొని స్నానం చేస్తారు. ఎందుకంటే రథసప్తమి రోజు నుండి సూర్యుని తాపం పెరగటం వల్ల వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. కాబట్టి వాతావరణంలో వచ్చే మార్పులకు మన శరీరం అనుకూలించటానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయటం ద్వారా జిల్లేడు ఆకులలో ఉండే ఔషధాలు మన శరీరం తాకి ఎలాంటి చర్మ వ్యాధులు, అనారోగ్యమును రాకుండా కాపాడుతుందని శాస్త్రజ్ఞులు కూడా తెలియజేశారు. రథసప్తమి నాడు నెత్తిపై జిల్లేడాకు పెట్టుకొని సూర్యప్రీతి కోసం స్నానం చేసేవారికి లేసమాత్రము యజ్ఞఫలం లభిస్తోంది. 7 జన్మల పాపాలు పోతున్నాయి అని శాస్త్రజ్ఞులు తెలిపారు. ఈరోజు స్వచ్ఛమైన ఆవు పాలతో పొంగలి చేసి సూర్యభగవానికి నైవేద్యం పెడితే చాలా మంచిది.